అమ్మ రెండు వారాల నుంచి మొహం కూడా చూడకుండా చాట్ చేస్తున్న ఫ్రెండ్ వస్తున్నాడు. అమ్మ తొందరగా ఇల్లు మొత్తం సర్దాలి, వాడు వస్తాడు. వచ్చేసాడే, వీడియో ఏంటాడు, వెళ్ళి తలుపు తీద్దాం. మా ఇంట్లో నీళ్ళు వెళ్ళిపోయాయి, అర్జెంట్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి, మీ ఇంట్లో బాత్రూమ్ వాడుకుంటానే. నేను 2 వారాల నుంచి అసలు మొహం కూడా చూడకుండా చాట్ చేస్తున్న ఫ్రెండ్ వస్తున్నాడు. నా ఇల్లు మొత్తం నీట్గా డెకరేట్ చేసా, నువ్వు వస్తే పాడు చేస్తావు. వద్దు అంతే లేదా, 10 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు కన్నా 2 వారాల నుంచి ఫ్రెండ్షిప్ చేస్తున్నాడే నీకు బెస్ట్ ఫ్రెండ్ కదా నాకన్నా. సర్లే వెళ్తా. సర్లేరా, నువ్వు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా నీ పని నువ్వు చేసుకో, సరేనా? సరేరా. బెస్ట్ ఫ్రెండ్ కదా, 2 వారాల ఫ్రెండ్ అంటే మనం 2 వారాలకి 1000 రూపాయలు అప్పు చేసుకో. మన ఇద్దరం వారానికి నువ్వు నన్ను 1000 అప్పు అడిగితే నీకు 2000 ఇచ్చారా? ఇప్పుడు అవన్నీ ఎందుకురా, మనం ఉంటే 10 సంవత్సరాల ఫ్రెండ్షిప్, ఈ 2000 ఈ 2-3 అవి పెద్ద విషయం కాదురా. ఇవన్నీ జస్ట్ పిల్ల వాళ్ళు చేసుకునేవి. ఇవన్నీ మన 10 years వాళ్ళు అనుకో, నేను నిన్న ఐఫోన్ కొనడానికి 1,00,000 రూపాయలు అడిగా చూడు, అది ఫ్రెండ్షిప్ అంటే. నేను నీ ఐఫోన్ కోసం కిడ్నీ అమ్మాయిద్దాం అనుకున్నాను రా. సమయానికి నా దగ్గర 70,000 ఉన్నాయి. మా మమ్మీ డాడీ నన్ను 30,000 అడిగి నీకు ఐఫోన్ కొనడానికి 1,00,000 రూపాయలు ఇచ్చా. అదే నా దగ్గర 70,000 ఉన్నాయి కాబట్టి 30,000 మా మమ్మీ డాడీని అడిగి నీకేదో ఐఫోన్ కొనడానికి 1,00,000 రూపాయలు ఇచ్చా. నీకోసం నా కిడ్నీ అమ్మేద్దాం అనుకున్నాను, లేకపోతే నా దగ్గర లేవని చెప్దాం అనుకున్నాను. ఎందుకు లేదు, చిన్నప్పుడే నా దగ్గర 1000 రూపాయలు లేకపోయినా లేవని చెప్తేనే నువ్వు కట్టి అన్నావు. సమయానికి నా పాకెట్ మనీ మొత్తం నీకే ఇచ్చా కదా, 2,000 రా. 2,000 మొత్తం నీకే ఇచ్చా. మళ్ళీ నా దగ్గర లేవని చెప్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ ఎక్కడ గుడ్ బాయ్ అంటావేమో అనుకొని నా దగ్గర ఉన్న 70,000 మా మమ్మీ డాడీ దగ్గర 30,000 ఉంటే దాంతో నీకు ఐఫోన్ కొనిచ్చా. ఆ 30,000 కోసం ఎంత కష్టపడ్డాను నీకు తెలుసారా? ఒక ఫోన్ కొనాలి నా ఫోన్ పగల కొట్టుకున్నాను నేనే 20,000 ఫోన్ కొని వాడుతుంది. నువ్వు 1,00,000 రూపాయలు పెట్టి ఐఫోన్ తీసేదేందిరా? సర్లేదా, వాడు వస్తానన్నాడు, నువ్వు తొందరగా పదా. వీడు వెళ్ళిపోయాడు, వెయిట్ చేద్దాంలే మనోడి కోసం. A few moments later. నీకోసమే ఇందాక నుంచి ఎదురు చూస్తున్నాను. ఏంటి మరి ఇంకా సంగతులు? ఏమో లేదా, నువ్వే చెప్పు. ఏముంటాయా, నీకు తెలుసా నీ డ్రెస్ ఎంత బాగుందో, ఒక్క ముక్కలో చెప్పాలంటే. ఎవరది?
సంబంధం లేదు. ఓ సారీ మా ఫ్రెండే వాడికి కొంచెం ఇంపార్టెంట్ మీటింగ్ ఉందంటే ఇక్కడ వాడి ఇంట్లో వాటర్ రావట్లేదంట, అందుకని ఇక్కడ రెడీ అవుతున్నాడు, ఫ్రెష్ అప్ అవుతున్నాడు. వాడి ఇంట్లో నీళ్ళు రావట్లేదంట, వాడి అటెండ్ వాళ్ళ ఒక మీటింగ్కి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. మీరేంటి మొహం అలా పెట్టారు? నేను కూల్ చేద్దాం. అసలు సెటప్ నీ మొహమే చూస్తుంటే నేను వెళ్ళిపోతాను. నీకు కావాలని చేస్తాను, నాకు తెలుసు. రే అడుగుతాను. రే అందరూ బయటికి రారా. ప్లీజ్ వచ్చి కూర్చో. సరే ఈ ఒక్కసారి ఛాన్స్ ఇస్తున్నాను నీకు. ఇప్పుడు కానీ కావచ్చు వెళ్ళదంటే ఫ్రెండ్షిప్ కట్ అయిపోయింది. ఏదేమైనా మెసేజ్లో బోలే పెట్టావురా. నేను ఇంగ్లీష్ రాక వాటర్ ట్యాంక్స్ అని పెడితే అదే క్వార్టర్ ట్యాంక్స్ అని పెడితే అది క్వార్టర్ ట్యాంక్స్ కావాలా వాటర్ ట్యాంక్స్ అని బోలే పెట్టావురా. ఏదేమైనా నీ ఇంగ్లీష్ నాలెడ్జ్ మాత్రం నేను వెళ్ళిపోతాను. ఇంకోసారి నీ ఇంటికి కూడా కావాలని శాస్త్రం కదా నువ్వు. నేను వెళ్ళిపోతాను. మాటలు అవసరంగా రెండోసారి వద్దురా ఒక్క నిమిషం ప్లీజ్ రా. ఇంకోసారి ఇట్లా జరగకుండా చేస్తాను కాదు ప్లీజ్ రా. ఒరే తెలుసా ఏంట్రా, ఇప్పుడు నేను రెడీ అవుతుంది దీన్ని కలవడానికి. మరి ఏదో ఇంటర్వ్యూ అన్నా తొక్కడా ఇంటర్వ్యూ రా. నేను అలా చెప్తే కానీ నువ్వు లోపలికి పంపించావు అన్నా. చిన్నప్పుడే రూపీస్ లేదంటే కట్టి అన్నావు. ఒకరిని కలవడానికి కొత్త ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నానంటే నువ్వు నన్ను లోపలికి రాణిస్తావా నువ్వు? మోహన్ 2 వారాల నుంచి మీరు మోహన్ చాట్ చేయకుండా ఫ్రెండ్షిప్ చేస్తున్నా. 2 వారాల నుంచి మీరు మోహన్ కూడా చూడకుండా చాట్ చేస్తున్నాను అంటున్నారా? నేను సంవత్సరం నుంచి మీరు ఫ్రెండ్షిప్ చేస్తున్నాను రా. మోహన్ చూసే బయటికి కూడా వెళ్ళాను మేము. సంవత్సరం నుంచి తెలుసా వీడు నీకు? మరి నాతో ఎందుకు చెప్పలేదా? అసలు చెప్పడం మానరా? చెప్తాం మరి. మన ఇద్దరిని హ్యాండిల్ చేసిందిరా. నేను నీ గురించి అడిగినప్పుడు నాతో ఏమంటో తెలుసా? వాడేవాడు నేను ఎప్పుడు వినలేదు, మోగాడు అడుక్కునేవాడా అని అన్నాడు రా. ఓకే అవునా? మరి నేను నీ గురించి అడిగినప్పుడు కూడా అదే చెప్పాడు రా. ఓకే.